లా లాంగ్వేజ్ అదే అంటున్నాను. దాంట్లో ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేసాం. సో లాయర్ ఎలా ఉంటాడు, ఓకే. ఇందులో లాయర్ ఏంటంటే క్రిమినల్ లాయరు, కాకపోతే ఒక్కొక్కసారి ఆడు చిన్న చిన్న అంటే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి, అవన్నీ చేస్తూ ఆ కోర్టుకి ఎలా వస్తూ ఉంటాడు. సో అన్నీ మేము ప్రాక్టీస్ చేసాం. ఎస్పెషల్లీ ఆ లా టర్మినాలజీ ఏమైనా నేర్చుకున్నారా? అంటే స్క్రిప్ట్లో ఉంది, నేను నేర్చుకున్నాను కొన్ని. స్క్రిప్ట్ పరంగా నేర్చుకున్నాను. సో బేసికల్గా మనం రెగ్యులర్గా వాడుకునే లా లాంగ్వేజ్లో పదాలు ఎక్కువ గూగుల్ చేసి వాటి మీనింగ్ తెలుసుకొని ఇంకాస్త ఫెమిలియర్ అవ్వడం, అలాంటి హోంవర్క్ ఏమన్నా చేశారా? అదే అండి, నేను ఏమంటున్నానంటే బేసిక్గా ఈ క్యారెక్టర్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంటే పీపీ అంటే రెగ్యులర్గా ఇంకా గవర్నమెంట్ లాయర్ కదండి. సో కొంచెం సపరేట్గా ఉంటారు వీళ్ళు. అంటే మరి మన లాయర్స్ లాగా వాళ్ళు మూవ్ అవ్వలేరు కొంచెం, అంటే వాళ్ళకి సపరేట్ ప్రోటోకాల్ అది ఉంటుంది కదండి. సో అది కొంచెం తెలుసుకున్నాను నేను. ఓకే, సూపర్. యా, సినిమాకి అవసరం, అలానే దానికి సంబంధించి యాక్టింగ్ కూడా రియలిస్టిక్గా ఎలా కావాలో నేర్చుకున్నారు. హోంవర్క్ బాగానే చేశారు అన్నమాట, పథకం ప్రకారమే హోంవర్క్ కూడా జరిగింది. అసలు టైటిల్కి ప్రతిదీ సింక్లో వెళ్తుందిగా సాయి గారు. మళ్ళీ పూరి గారి విషయానికి వస్తానండి. ఆయన యాజ్ అ డైరెక్టర్ జనాలు ఎంత ప్రేమిస్తారో, ఎస్పెషల్లీ ఆయన మ్యూజింగ్స్, ఆయన ఇంటలెక్చువల్ స్పీక్స్, ఆయన టాక్స్కి కూడా ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో నేను ఒక దాన్ని ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోలో నుంచే ఫస్ట్ అభిమాని. ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతామో. ఇలాంటి డైరెక్టర్కి ఒక బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు అని నిజంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఆయన లైఫ్లో జరిగింది అది కదా, ఆయన అవ్వడం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం, అదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ బౌన్స్ బ్యాక్ మళ్ళీ అదే అంటున్నాను. ఇప్పుడు పోకిరి, టెంపరు, ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది, అది కామన్. అంటే నేను అనేది ఏంటంటే కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ లైఫ్లో ఎలా ఉంటాయంటే, ఒక మనిషి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ హీరోస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ సొసైటీ కానీ ట్రీట్ చేసే విధానం, వచ్చి కలిసే విధానం ఒకలా ఉంటుంది. ఒక మనిషి లోలో ఉన్నప్పుడు, డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది. ఈ రెండు ఇన్స్టెన్సెస్ ఇప్పుడు మీరు చూసిన వ్యక్తి ఒక లైవ్ ఎవిడెన్స్ అనుకుంటే ఎలా చూస్తారు దీన్ని అంటున్నాను. మనుషుల మధ్యలో వచ్చిన చేంజెస్ కానీ, సక్సెస్ని ఫెయిల్యూర్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్న విధానం కానీ, హౌ డూ యూ హ్యావ్ టు లెవరేజ్ ఇట్? అంటే మనిషి నేచరే అంతే, అది కదండి, మనం అంతే కదా. సో మీరు అంతే అంటారా? అందరూ అంతే. సో అది తెలిసిన విషయమే కదా. ఇప్పుడు సక్సెస్ ఉంటే మనం ఒకలా ఉంటాం, సక్సెస్ లేనప్పుడు ఎదుటి వ్యక్తిలో మనం వేరే రకంగా ఉంటాం. సో ఇది మనకు తెలిసిన మ్యాటరే కదా. ఆయనకు కూడా ప్రాక్టికల్గా తెలుసు. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ గురించి ఎప్పుడన్నా ఫీల్ అవ్వడం కానీ, మీరు మళ్ళీ ఆయన్ని కన్సోల్ చేయడం కానీ, లేకపోతే మీకు అలా ఎదురైన సిచ్యువేషన్ కానీ ఏమన్నా ఉందా? ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నో. అదే నేను ఏమంటున్నానంటే అండి, అసలు దీనికన్నా ముందు ఆయన డైరెక్టర్ అవ్వకముందు చాలా ఉన్నాయి దీనికన్నా పెద్దవి, అంతే కదా. ఇదంతా ఆయన అందుకే ఎప్పుడు కూడా మీరు చూస్తే గ్యాప్ రాదు సినిమాకి. అప్పుడు ఎవరు నెక్స్ట్ కాదా, నెక్స్ట్ ఏంటి, ఆల్టర్నేట్ ఎవరు, వెళ్ళిపోవడమే. వీళ్ళు కావాలి, వీళ్ళతోనే చేయాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగదు కదండి. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇంత ఈజీ గోయింగ్ లైఫ్లో ఏది వస్తే అది యాక్సెప్ట్ చేయడం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం, మీకు కూడా ఆయన నుంచే వచ్చిందా ఈక్వాలిటీ? 100% ఆయన నుంచే చూసి నేర్చుకున్నారంటారు. ఏమో తెలీదు, నాకు తెలిసి ఫస్ట్ డే నాకు 143 చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు, అది నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కొన్ని షేర్ చేసుకోండి. చెప్పండి. చెప్పరా? అదేంటి అంతలా అనే సరే చెప్పరని, మంచి విషయాలే కదా సాయిరామ్ గారు. అదే ఇప్పుడు అయినా సరే చెప్పరు ఆయన. సో ఏమవుతుందంటే నిజమే, ఆయన చూసి నేర్చుకుందే. కరెక్ట్గా ఏదో ఒకటి చెప్తాడు, దాంట్లో చాలా విషయం ఉంటుంది, మనకు ఉపయోగపడే విషయం. అది చెప్పరు అంతేనా? మంచిదంటే చెప్పచ్చు కదా, అందరికీ ఉపయోగపడేదండి. పాడ్కాస్ట్లో వచ్చినవన్నీ అవే, అప్పుడు చెప్పేవే ఇప్పుడు నెమ్మదిగా ఆయన చెప్తున్నారు. ఓకే. సో బేసికల్గా ఆకాష్ పూరి గారి గురించి చెప్పాలంటే అసలు ఒక ఫుల్లీ లోడెడ్, ఫైర్ లోడెడ్ గన్ లాగా ఉంటాడు. అండ్ ఆల్మోస్ట్ యాక్షన్ కూడా అద్భుతము. ఒక ఫ్రెషర్ వచ్చి మూవీస్ చేస్తున్నట్లుగా అయితే ఇంప్రెషన్ ఎక్కడా రాలేదు అసలు. టూ గుడ్ ఇన్ హిజ్ యాక్టింగ్ లెవెల్స్. మీకు తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పండి. బాగానే ఉంటుందండి. ఏమండి బాగానే ఉంటుంది కాదండి, ఇంకాస్త ఎలాబొరేటెడ్గా చెప్పండి. ఒక్క 1 వర్డ్ ఆన్సర్, 1 లైన్ కూడా కాదు, జస్ట్ 1 వర్డ్ అంతే. అంటే సినిమాల గురించి అయితే ఏం మాట్లాడుకోం,
ఏ సినిమా చేస్తున్నామో లేకపోతే ఎందుకో తన ఏజ్ కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న మనిషిలాగా అనిపిస్తాడు నాకు. ఎందుకంటే తనకి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు దిస్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్. నేను చెప్పేశాను కూడా తనకి డైరెక్ట్గా. ఏజ్లో కన్నా ఉన్న మెచ్యూరిటీ మేబీ అది బయటకు వచ్చినప్పుడు అలా బిహేవ్ చేసిన మెచ్యూరిటీ ఐ డోంట్ థింక్ సో. ఓవరాల్గా కూడా ఈజ్ అ గుడ్ మెచ్యూర్డ్ గై అని అనిపిస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూర్డ్ ఇంటరాక్షన్ అడుగుతున్నాం మీ మధ్యలో. అదే మీరు అన్నట్టు కొంచెం కరెక్టే, కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాడు అంతా అండి. అంటే ఆ ఏజ్కి తగ్గట్టు లాగా కొంచెం ఒక 5-6 ఇయర్స్ ఎక్కువ కొంచెం ఉంటాడు ఉంది. అదంటే బేసిక్గా అన్నయ్యతో ఉండి కదా కొంచెం అంటే ఆ మెచ్యూర్డ్ లెవెల్ కూడా పక్కన ఉన్న వ్యక్తిని బట్టి కూడా వస్తూ ఉంటుంది కదండి. సో అలా వచ్చిందేమో నాకు తెలియదు. సో ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి బికాస్ ఆఫ్ యాక్టింగ్ ప్యాషన్ వల్ల హీరోగా బికాస్ అది ఎంకరేజ్ చేశారు కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్. ఒక బ్రదర్ ఏమో డైరెక్టర్, ఇంకొక బ్రదర్ ఏమో ఇంటూ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ అనుకుంటే మీరు ఇలా యాక్టింగ్లోనే ఉంటారా, లేకపోతే మీరు కూడా డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారా? లేదు, ఇప్పుడు డైరెక్ట్ చేస్తానండి. డైరెక్షన్ చూస్ చేసుకుంటారా? నో థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్సా? అప్పుడు వచ్చినప్పుడు మీతో మాట్లాడతానండి. అసలు ఎంత డిప్లొమాటిక్ ఆన్సర్ అంటే. మీరు అడిగే క్వశ్చన్ అంటే అది మనకు ఆలోచన లేదు కదండి ఇప్పటిదాకా. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు నేను ఇప్పుడు ట్రై చేస్తుంది నాకు తెలిసిన వర్క్ని మళ్ళీ నేను స్టార్ట్ చేయడం. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను. సో నాకు కూడా